ఓ బాడుగా ఉండరా ఉంటేనేమో మీ అయ్యన్న ఉండాలి, ఉంటేనేమో మనవన్న ఉండాలి. ముసలోళ్ళు అజ కొడుకు నేను చూడు ఆడాలా నేను ఇచ్చిన నువ్వు అడ్డమైన దాపురం ఎత్తి వాసన ఉంటేనే మీ అయ్యాన్ని ఉండాలి, ఉంటేనే నేనాన్ని ఉండాలి. నీకు ఆ పిల్లల్ని మీ అయ్యక అని అయిపోతుందా? ఇంట్లో దొంగ పానగండం నువ్వు ఎప్పటికి ఉంటావా చెప్పు? నువ్వు లేనప్పుడు నన్ను గిచ్చునో గిల్లు నువ్వు రాకుంటే నా పనాగం అయ్యా. నేను ఏమన్నా అట్టుండే అగో గీన చూడు ఎట్లా భార్య మాడబట్టుకొని కన్నా తండ్రి వేడయ్యారు రాజు మతారా కన్ను బిడ్డనుకోవాలి అవి రచ్చిపోయి ఏడాది కలిసిందే నేను లంగరనుకున్నా కొడుకు మందరాజా పట్టు బిడ్డ మనం మార్చుకున్నా అంటే ఈ మాట కొడుకుని అడగాల బిడ్డకే నీ బిడ్డ అయితే అడగపోతావా నీ బిడ్డనే చూడపోతావు అంటే మాట నేను నమ్మినారా శీలమంది ఉన్నదన్నా పొంగని చేతులు వేసేరా కొడుకో నిద్ర చూడరు ఆకలి నుంచి ఎదుగదురా కొడుకో
నాగత్తది నేను దయదండము కొడుకో లంగతనం తెలియదారా నాయనా కొడుకు కొట్టురాను నా కొడుకో తిరిగేటరాను నాయనా అవతారం పోగా నా కొడుకో నాయనా బయలువారి బియ్యమ్మ నన్ను గచ్చి ఎదురా నా కొడుకో చెల్లేరు తమ్ముల్ని తీసుకొచ్చి చేతుల్లో బియ్యమ్మ అమ్మ చెప్పిన మాట మనిషిగా ముద్దులెవరు చెప్పినారు నా కొడుకో ముద్దు చెప్పిన నీళ్ళు నా నాయనా బుర్రకొండలు నా కొడుకో సాధవులు చెప్పినారు నా నాయనా సాటి చెప్పినోడి ఇల్లు నా కొడుకో సౌడు కొట్టాము గాను నా నాయనా కొడితే కొట్టరాను నా కొడుకో చిక్కితే తిట్టరాను నా నాయనా కొడుకే నాకు ఏదో తెలియదు ఏ తప్పు తెలియదు కోడ వాళ్ళు పట్టుకున్న వాడు దానవర నాయో నా కొడుకు బిడ్డ తిల్లో నా ప్రాణం పోదు నా కొడుకు బిడ్డ ఆగమని కన్నా కొడుకు కళ్ళ మీద పడమ్మా నిమిలి కన్నీళ్ళు వేడగాని ముద్ద వారి లంచ కొడుక నా కళ్ళ తోడు దూరంగా కోళ్ళ కొంగ వాటి గుంజినవు నీ ఎట్లా నమ్ముతా నీ మాట ఇంట్లో ఉండద్దు నానా కలవల్లి మాట్లాడరా నా భార్యను నేను రాకపోతే నా భార్య గతి కోడలు నా మాట పట్టుకుని నాగం చేస్తావా నా పిల్లల దేవత అనుకోవాలి తిట్టబుద్ధి అయితే అన్నింటి కన్నా పిల్లల్ని తెగుడు కొడుకా నేను నీకు నూరెట్లేదురా కోళ్ళు అంటే కన్న బిడ్డ అంటే కొడక ఏ రామ రాఘవ రామ
కొడుకు ఉండేవాడికి ఆ కొడుకు ఇంటి పోదురా కొడుకు ఆ కొడుకు వెళ్ళవాడు నీ కొడుకు ఇంటి కదా పళ్ళు గుట్లలో కూరను అప్పుడు చిన్నోడు కొడుకు ఈ తమ్ముడి సిలుడు రాలుకు నేను ఏ బాయిలలో పడతా నేను ఏ చెట్టు కలుగురు చెట్టు కొట్టరా నేను భూమి మీద బతుకురాను కొడుకు ఆ తమ్ముడిని కాదుకోరా ఓ రాజపంచిగా మీరే ఉంటారు అని పోతా ఉండరా పాడతా ఉండరా ఇక నువ్వు అందమైన మా పాటేల రావే బాబా మందాలియ బావల్ల బావల్ల నా బావల్ల నా ఎండి గజల బావల్ల నా పైడి గజల బావల్ల నా ముట్టు ముట్టు బావల్లో బావల్లో నా ముట్టు ముట్టు బావయ్య నువ్వు వదిలి పత్తనా నువ్వు వద్దు నువ్వు ఇద్దరు పెళ్ళాని మళ్ళీ దొరుకుతున్నావు మప్పు పట్టే బావల్ల రాత్రి గురువ పట్టే బావల్ల బావల్ల నా బావల్ల నా ముట్టు ముట్టు బావల్లో పోరు నెత్తుకొని కోడి పాడవాడ అది పుట్టినాక 20 రోజులు అవ్వ మింగింది నువ్వు ఏంటి నా భార్య చచ్చిపోతా ఎల్లుండి జాగారం ఉండేది అది దీపాలు పెట్టాలి దానికి నువ్వు దప్పు నా చచ్చిపోతే పెట్టాను దీపం మన చుట్టలేదు అంతే ఆ పోరాలు పుట్టినాక 20 రోజులు అవసరం మీద ఈ ముసలి కొడుకు నా భార్య చచ్చిపోతాను కొద్దిగా ఏ ముఖం పెట్టుకుంటాడు కొడతావా వారి వీళ్ళందరితో కొట్టిపిస్తావరు నన్ను తిట్టిపిస్తావరా ముసలి ఎందుకు బతుకుతారా ఈ బాయిలన్నయ్య ఏ పైన చూసుకోమన్నా అందుకే అంటారు బాధలు వచ్చిన్నాడు బాపాది కత్తులు ఆపద వచ్చిన్నాడు అవాది కత్తులు 3 పూటలు తిని వేసి అన్నలకు ఎవరాదికి రాదు జడివాన నడి సాగరానా నేను పడలేను ఈ పాడుబార నేను పడలేను ఈ పాడుబార
సూర్య చంద్రాలుగా నీ దరికి నా పైన ఉన్నదులేవా వల్ల వల్ల ఎత్తుకుంటా అంతండి రాదు వల్ల వల్ల ఎత్తుకుంటా ఊళ్ళోకి వచ్చేనే దొంగతనం చెప్తున్నాదుకు నా బిడ్డకు నా చెల్లకు నా బిడ్డకు నా కొడుకు పాలడికి వచ్చి సాత్త ఈ ఊళ్ళో ఉన్న మందికి నేను అన్నం పెట్టలేదు దానం చేసినోడిని కాదు అందుకే అంటారు అంత సత్యవంతుడే హరిచంద్రరాజు పంతమిడిసి మాలవాణి సెంతల కొలుగున్నాడు కట్ట వచ్చిన వసుదేవుడు గాడిది కాళ్ళు మొక్కలేలా ఉన్ననాడు మానవుడు నవరాదు లేని రోజు మానవుడు ఎడవరాదు కలివేడు సుఖాలు కావడు కుండలు అన్నారు కుమ్మరోళ్ళ ఇంటికి వచ్చిండు సిప్పడుకున్నాడు కడవంటాడు ఊళ్ళో గ్రామానికి దండం పెట్టిండు పిల్లల సేత పట్టుకున్నాడమ్మా ఓ భగవంతా ఎంతటి వానికి ఇంత కట్టమచ్చే ఓ బామా నువ్వు వెళ్ళిపోయినాక నేను ఒంటరి కోతిని నన్ను అడక తిని బతుకు అన్నవా దానం చేసే తల్లులారా దానం చేసే తల్లులారా దానమున్నాయి దానం చేసే పాలకొరకు నా బిడ్డ పాలకొరకు నా బిడ్డ పాతలాడుతున్నదా పాలకొరకు నా బిడ్డ దానము చేసిన సీతం దానమని కర్మ నిన్న పిసి పైసలు ఏం చేస్తారు ఆ దానము చేసిన సీతం
గాలి తీర ఈ లోకం పెట్టి ఈ లోకం వెళ్ళిపోతే బామ్మ అడుగుల్లో మాత్రం చిన్న గడ్డ కాడా బిడ్డకు మాత్రం పాలు లాగిస్తాడు కొడుకు పాలు లాగిస్తాడు అడగని రోజులమ్మా ఇప్పుడు కథ మారుతారా ఎప్పుడైనా కథ మంచిగా లేదు నేను ఆయమన్నది ఆయన ఎప్పటికే నేను పట్టుకునే సంవత్సరం నిలదీస్తాను గట్టగా కుక్కను పట్టి గోదావరి దిగుతాను రాత్రి గంట అమ్మ ఏంటిది నన్న నేను కొడితే దమ్ముతానా ఎవరు పుట్టిన వాడు కొట్ట నన్ను రాకు నేను ఉడతాను ఉరికేస్తావా నాయంబడి ఇప్పుడు అనగల ముట్టింది అట్లా కాదు ఇక మీ అయ్యేమో పోయినంత మనకెందుకే నువ్వు నాకు నీకు నేను వాడెక్కులతో కూరగాయలు పట్టుకొని ఏ బాల పడో ఎసర పడ్డవాడు మెల్లగా సంవత్సరం ఏనాడు మాత్రం ఎల్లదీయాలి ఏనాడు ఎక్కువ కావాలి సంవత్సరం ఎదిగిపోవాలంటే మా మావయ్యల రాజ్యం ఏనాడు నా భర్త వెళ్ళాలి నా భర్త వెళ్ళినట్టయితే ఆ బంగ్లా ఈ బంగ్లా నాది ఈ బంగ్లా నాదే ఈ బంగ్లా ఇది అంటే తిరుగున్నా కానీ ఇవి ప్లాస్టింగ్ చేయలే కాదే ఇవి మనం చేసుకుంటే మంచిగా నున్నగైతే అంతేనా చేసినది వస్తాయి పోతే కానీ గుంటల పనులు నాదా కష్టము లేని కట్టము చేయాలి అయ్యో కష్టము చేయని కట్టము చేయాలి కష్టం చేయకుండా కట్టలు తేవాలంటే ఏనాడు మాత్రం మీ తండ్రి రాజ్యం వెళ్ళాలి అయ్యో వరణమంట రాజ్యం వెళ్ళాలి అయ్యో దేవదేవ అంట కూడాను కష్టం ఏని కట్టలు తేవాలి ఎట్లంటవా కట్టం చేయండి కట్లెట్ వస్తాయి గట్లంటవాను ఓ మీ తండ్రి సుభాషీల రాజు వెళ్ళినప్పుడు గిట్లుంటోలో గట్లుంటోలో ముసలోళ్ళకు 1000 రూపాయల పింఛన్ అనేది 2000 ఇచ్చిండు
ఏ చెల్లింటి కొళ్ళకి ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందేనా ఇవ్వాల్సిందే ఎట్లా బతారు వాళ్ళు ముసలోళ్ళు కాదు ఏం పని చేసి బతారు వాళ్ళు అయ్యో పింఛన్తో బతకాలి ముసలోళ్ళు ఎన్ని రోజులు బతారు సత్యేంది బతుకుతారే మన ముసలోళ్ళం కాదా అంటవా అరే ఇవాళ ఉన్న రక్తం రేపు రక్తం ఎల్లుండి ఉంటుందా మనమేమో ముసలోళ్ళం అవుతాం అయినప్పుడు చూద్దాం కత్తి ఇవాళ 2000 పింఛన్ ఇస్తాడు కదా నువ్వు రాజ్యం వెళ్ళినప్పుడు మొత్తం బంద్ చేయాలి కొడుకు బంద్ చేయాలి మొగలు ఆడల పని అయితే నోటి సాడుతుంటారు ఇక మొగల పని అయితే ఆడరు ఏంటి ఏ ఊకో గంట ఇక గట్ల ఏలాలి అట్లా వెళ్తే ఆ పైస ఈ పైస మనకి ఏకమైతే ఇంకా భూములు కొనొచ్చు బంగ్లాలు కట్టచ్చు గట్ల మనకు రేపు మా పైతనేమో రేపటిగా కననున్నా ఏంటి ఆవిడాల పుడితే ఖర్చు తక్కువ అయితే సత్తవా అవి ఈమె పెద్దారాలవా నా వైపు నేను ఒక్కటే క్లాస్ అవి ఎటు వైపు ఉండేది వేరుగా కట్టి అందుకుంటే మాత్రం నీ వైపు తెలియదు నా వైపు నన్నే పిర్రలు సాబిస్తాను పిర్రలు సాబిస్తాను వెళ్ళిపో రాధబైలు వెళ్ళినాడు ఇక్కడ రావట రాజ్యం వెళ్తాండి ఏనాడు శశిరేఖ ఇంటికాడ ఉన్నదా ఇగో గిట్లుంటోళ్ళు గట్లుంటోళ్ళు ఏకమైంది అయ్యో పాపం శుభ